అందరికీ నమస్కారం అండి. మనం పెళ్ళిళ్ళకు శుభకార్యాలకు వెళుతుంటాం కదా. వెళ్ళినప్పుడు మనం సంతోషంగా వారికి చదివింపుల రూపంలో ఎంతో కొంత ఆ సంతోషంలో ఉన్న ఫ్యామిలీకి మనం ఎంతో కొంత చదివింపుల రూపంలో 1000, 500, 2000 ఇస్తూ ఉంటాం. సో అదే నేను చెప్పేది ఏంటంటే, అశుభకార్యాలకు కూడా వెళ్తూ ఉంటాం మనం. అంటే అప్పటికే ఆ ఫ్యామిలీకి ఒక నష్టం జరిగి ఉంటుంది, ఇబ్బంది జరిగి ఉంటుంది. ఆ ఇబ్బందిని మనం ఇంకా అప్పటికే ఇంకా మనం చూసి ఉంటాం. వారికి మనం వాళ్ళకు ఒక సపోర్టుగా ఇక్కడ మనం పెళ్ళిళ్ళకి శుభకార్యాలకు వెళ్ళినప్పుడు ఇచ్చే చదివింపుల్లాగా ఇచ్చే ఈ సపోర్టు ఈ అశుభ కార్యంలో ఉన్న ఫ్యామిలీకి కూడా ఇస్తే మంచిదని నా ఉద్దేశం. ఇలా ఇస్తే వాళ్ళు కొంచెం ఇబ్బంది నుంచి బయటకు వచ్చి హ్యాపీగా ఉంటారనేది నా ఉద్దేశం.